హాయ్ నమస్తే, నా పేరు వెంకటరమణ. వెల్కమ్ టు ప్రజాస్పందన. ప్రస్తుతం మనం కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఉన్నాము. ఈసారి జరగబోయే ఎలక్షన్లో ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారో వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. వైసీపీ నుంచి కన్నబాబు గారు, జనసేన నుంచి పంతం నానాజీ గారు పోటీ చేస్తున్నారు. సో ప్రజలు వాళ్ళ గురించి ఏమనుకుంటున్నారో వాళ్ళ అభిప్రాయం తెలుసుకుందాం. లేపాక్షి టీవీ సార్, చెప్పండి ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటుంది? పొత్తులో వచ్చి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిపి వస్తే బాగుంటుంది. ఇక్కడ పంతం నానాజీ గారికి ఇచ్చారు కదా జనసేన నుంచి, పంతం నానాజీ గారు కంపల్సరీగా అయిపోతారంటారా? ఈజీ గెలుస్తారంటారా? ఈజీ గెలుస్తారు. ఎందుకని అంటే ఇంతకుముందు కన్నబాబు గారు అంటే కాంతమంతో గౌరవం ఉండదండి. కన్నబాబు గారు అతని చేతిలో అతనే గౌరవం తీసుకున్నాడు. ఎందుకంటే మొదలుగారు 14 గారు అందులోకి వెళ్ళడం వైసీపీ శుద్ధ బొక్క అండి. అతని వల్ల పడ్డ ఓట్లు కూడా పడవండి. అతని వల్ల అంటే ముద్దగడ్డ పద్మనాభం వైసీపీలోకి వెళ్ళటం వల్ల అతని వల్ల ఈ జిల్లా మొత్తం కూడా అసహించుకుంటారు అతను అంటే అండి. ఎందుకంటారు ఇవ్వంటారు అది ఇదండి. ఒకసారి తునిగట్టలో నేను వెళ్ళానండి, వాళ్ళ మంది దెబ్బ తగిలింది నాకు. అతని గురించి కంచాల 3 కంచాలు 4 కంచాలు బద్దలు కొట్టేసాం. అదవుతుందండి. ఆ పాపుల్లో మేము ఎంకరబోడు ఎంత అలా పేపింతామో అంత అలా పేపించుకోవాలి. ఇవాళ అతను ముఖం చూడడానికి సిరాకేస్తుంది. ఎందుకంటే అతను అన్న మాటలకే ఇవాళ పవన్ కళ్యాణ్ ఇవాళ మాకు చెప్పలేదు చేయలేదు. ఇవాళ 170 సీట్లు పోటీ చేయడం పవన్ కళ్యాణ్ గారండి. అయాల సపోర్ట్ చేయడండి వీళ్ళందరూనే. ఈ పాపులో ఉన్న సోగ్గాళ్ళు అందరూ చేశారు ఇవాళ. అందుకే అతను బాధంతా మనం చెప్పుకున్నాడు పవన్ కళ్యాణ్. ఏమంటే నా వెనకాల అవ్వలేరు, డబ్బు లేదు, ఏమీ లేదు, నేను ఒకటి ఏం చేయగలను. అయ్యాల సాయం చేయాలి, ఇవాళ సాయం చేస్తారండి. వీళ్ళందరూ కోవిడ్లు అండి. వీళ్ళందరూ ఉన్నారు ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ, ఇందులో కాపునాయకులు అందరూ కూడా అందులోకి వెళ్ళి వాళ్ళందరూ కోవిడ్. ఎక్కడి నుంచి వచ్చారండి? అవలకండి వంగా గీతకి బిక్సెట్టింది అవలండి పెదారాజ్యంలో అండి. మెగా ఫ్యామిలీ పెట్టిందండి. కన్నబాబు గారు కావాలెట్టారండి. ఇవాళ వాళ్ళే కూడా విమర్శిస్తున్నారు. విమర్శించి వీళ్ళ దగ్గర బతికి వీళ్ళకి పెట్టిన భిక్షతోటి ఎదిగి ఆ కొమ్ములతో ఇళ్ల పడ్డానికి రెడీగా ఉన్నారండి. పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం బంపర్ మ్యాచ్మే నెగ్గుతారండి. ఇక్కడ నానాజీ గారు బంపర్ మ్యాచ్మే నెగ్గుతారు. ప్రతి ఒక్కటి రక్తం మరిగిపోతుందండి. ఇదిగో నాకు ఇప్పుడు తగ్గలేదండి వాళ్ళు. అప్పుడు పరిగెట్టిన పడిపోయిన దెబ్బకి ఇప్పుడు పడలేదు. అతను ఒక ఎంకరం వాళ్ళు దండం పెట్టుకోలేము. ముద్రగడ పద్నాలుగు ఇవాళ అతను చూస్తే సిరాకేస్తుంది. అతను పేరు తెలిసిన ఆనందం బుద్ధి వేయాల. చూస్తున్నామండి. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ఎవరైతే బాగుంటదండి అంటే ప్రజల అభిప్రాయం తప్ప మనం ఒకటి చేయగలిగింది కదండి. ప్రజల అభిప్రాయం తప్ప ఏం చేయలేదు. ఎవరిలో ఏముంది అని తెలియదు. చెప్పండి ఈసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? బాబు గారు అంటే బాగుంటుంది. బాబు గారు వస్తే బాగుంటుందని. ఎందుకని సార్? అనుకూలంగా ఉంటాయని అన్నీ అనుకూలంగా ఉంటాయి. ఓకే, మరి ఇక్కడ సరే కాకినాడ రూరల్ నుంచి వైసీపీ నుంచి కన్నబాబు గారు, జనసేన నుంచి పంతం నానాజీ గారు, ఎవరు గెలిచే అవకాశం ఉంది ఇక్కడ? నానాజీ గారు ఎన్ని అవుతారండి? నానాజీ గారు 90%. ఓకే సార్ మీరు చెప్పండి. నానాజీ గారు అవుతారు. నానాజీ గారు అవుతారు. ఎందుకని అంటారు? ఈయన పథకాలు బాగుంటాయేమో అని ప్రజలు ఆశిస్తున్నారండి. వాళ్ళు చేసిన దారుణాన్ని వల్ల కొంత జనం జంపుతున్నారు. ఓకే, దారుణాలు చేశారంటారు వాళ్ళు. చేస్తున్నారు కదండి. మరి పెట్టకండి వచ్చి ఇక్కడ అడిగారు లైసి కూర్చొని నిలబడాను నేను. మీకు గౌరవ నాకు గౌరవే. ఆ పల్లెడు ఆడ పక్కనండి మొత్తం వీలు పెట్టకాదు. పెడితే ఎంతమంది పెడతాడు? ఎవడన్నా పెట్టడు కదా. అవునండి, అవును. మనిషి మొఖం మాట్లాడుకుని ఒక రకంగా పడుతుంది. అది ఎక్కడ ఊళ్ళో ఇంటర్ వచ్చినప్పుడు మాకు ఏమన్నాడు, ఇలా సచివాలయానికి పోతాం, వచ్చాం పంచబడి పోతాం అంతే. దాన్ని బట్టి మీరు లైన్ చేసుకుని మీరు ఎప్పి మనం పెట్టి. ఓకే ఓకే సార్, చెప్పండి మీరు చెప్పండి అన్నమాట. నానాజీ గారే కావాలి. నానాజీ గారు కావాలి. నానాజీ గారు కావాలి. అంటే ఈజీగా గెలుస్తారా? టఫ్ ఫైట్ ఉంటుంది అంటారా? అంటే దైవం అండి. అంటే మరి ప్రజలు బట్టి వెళ్తుంది. ఓకే సార్, ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? ఇక్కడేనా? చెప్పండి ఈసారి రూరల్ ఎవరు వస్తారు? కన్నబాబు గారా పంతం నానాజీ గారా? దెబ్బ ఉంటుంది. దెబ్బగా ఎడ్జి వరకు ఉంటుంది కొంచెం కొద్ది గొప్ప చెప్పలేమా? ఓకే, జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి 5 years? మాదిరిగా ఉందండి. మరి సీఎం ఎవరు అవుతారు అనుకుంటున్నారు ఇప్పటి? చెప్పలేము, అది కూడా చెప్పలేము. భాష అండి. ఎక్కడైనా మీది? కాకినాడ సిటీనా రూరలా? రూరల్. మరి ఈసారి పంతం నానాజీ గారు వస్తారా కన్నబాబు వస్తారా? పంతం నానాజీ గారు. ఎందుకని? జగన్ మందురేళ్ళు పెంచేశారండి. వీళ్ళైతే కొద్ది మందురేళ్ళు తగ్గుతారండి అంతేనండి. మన మోహన్ చేశాడు జగన్. ఓకే, మా దగ్గర దోసేసి మాకే ఇచ్చాడు. మళ్ళీ ఆడోళ్ళకి పెడుతున్నాడు, మాకేం పెడతలేదు. మందురేళ్ళు తగ్గితే ఎవరికైనా వేస్తాం. ఓకే, లేపాక్షి టీవీ చూస్తున్నామండి. చెప్పండి సార్, ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? జనసేన అండి. జనసేన. ఓకే, పంతం నానాజీ గారు గెలుస్తారంటారు అక్కడ? మాదపట్నం అండి, మాది నిమిషాలు రాజప్ప మాట అండి. ఓకే, అక్కడ టీడీపీ వస్తుంటారు అక్కడ?
టీడీపీ అంటే చెప్పలేండి ఈ సంవత్సరం వస్తాయి. ఎందుకని? ఏంటంటే మాకు పక్క జనసేన ఇప్పుడు అదే సార్, జనసేన టీడీపీ కలిసింది కదా. కలిసిందంటే అండి మాకు ఇంకా అక్కడ అలాంటిది లేదండి మా ఊర్లో అవుతాయి. చినరాజప్ప గారు ఇచ్చారు కదా టీడీపీ నుంచి. అక్కడ ఇచ్చారు కానీ ఇక్కడ ఇలా మా ఊర్లో పెద్దలు నిర్ణయం తీసుకోలేదు. పెద్ద నిర్ణయం తీసుకోలేదా? ఓకే, చెప్పండి సార్ మీ పేరు. ఏమనుకుంటారు జనాలు? పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుందండి. పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుంది. మరి 19 నెగ్గుతారు ఇక్కడ రూరల్లో? చెప్తారండి. ఈజీగా ఉంటుందా, టఫ్ ఉంటుందా ఫైట్? ఈజీగానే ఉంటుందండి. ఈజీగానా? ఓకే, థ్యాంక్ యూ. నా పేరు వీరబాబు గారు చెప్పండి, ఈసారి రూరల్లో 19 గారు వస్తారా, కన్నబాబు గారు వస్తారా? మేమైతే కన్నబాబు గారు. కన్నబాబు గారు. ఏం నచ్చింది జగన్ గారి పరిపాలన మీకు బాగా? అంటే పిల్లలకి గట్ట వాళ్ళకి గట్ట బాగా డబ్బులు గట్ట వేసారు, స్థలాలు గట్ట బాగా ఇచ్చారు. దీనివల్ల ఓకే, థ్యాంక్ యూ అండి. లేపాక్షి అండి. చెప్పండి మేడం, ఈసారి ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుందంటారు? కూటమి అభ్యర్థి లేకపోతే జగన్ గారా? ఏమో అని చెప్పలేము, ఎవరు వస్తారా ఏంటో కూడా. మీకు ఎలా అనిపించింది ఈ 5 years జగన్ గారి పరిపాలన? ఎలా ఉందంటే పిల్లలకి, చదువుకున్న పిల్లలకి జాబులు గట్టా ఇప్పుడైతే ప్రజెంట్ ఏమీ లేవండి. ఓకే, సో ఈసారి ప్రభుత్వం మారే అవకాశం ఉందంటారా? ఏమో అంటే ప్రజెంట్ మళ్ళీ అతనే వస్తాడని అనుకుంటున్నారు మరి చాలా మంది అనుకుంటున్నారు. మరి ఎవరు వస్తారో మరి వచ్చే వరకు మనకి కూడా తెలియదు. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఓకేనండి. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుందంటారు? ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే బాగుంది. మరి ఇక్కడ రూరల్లో 19 గారేమో జనసేన నుంచి పోటీ చేస్తున్నారు. ఆయనతో వాళ్ళందరిదే వాళ్ళదే కదండి. అది ఆయన వస్తారంటారా? అనుకుంటున్నాడు, కదిలినాడు ఎవరు చెప్పగలరండి. ఎలా ఉంటుంది అంటారు ఫైట్ ఈసారి ఇక్కడ? ఈజీగా ఉంటుందా, టఫ్ ఉంటుందా? ఈజీగా ఉండదు, తప్పండి. టఫ్ గా ఉంటుంది. జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి 5 years లో? ఏదో మాదిరిగా ఉందండి. మాదిరిగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ అండి. గురుగారు ఏం పేరు మీ పేరు? చెప్పండి, ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది? మళ్ళీ జగన్ కూడా వస్తారండి. జగన్ గారు వస్తారా? ఓకే, ఏం వచ్చిందండి ఆయన పరిపాలన మీకు బాగా? బాగుందండి, పరిపాలన బాగున్నాయి, రోడ్లు కూడా బాగున్నాయి కదండి. రోడ్లు గట్ట బాగున్నాయా? ఓకే, మరి ఇక్కడ రూరల్లో రోడ్లు కూడా బాగుందండి. కనబాబు గారు వస్తారు. కన్నబాబు గారు వస్తారా? ఓకే, థ్యాంక్ యూ అండి. మేము లేపాక్షి టీం చూస్తున్నాం అండి. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది అంటారు? ఎవరేమైనా సరే మన బతుకులు ఏం మారు కదండి. తప్పదు కదా, మన ఓటేయడం కూడా తప్పదు కదా. తప్పదండి. ఎలా ఉందంటారు ఈ 5 years జగన్ గారి పరిపాలన? ఎవరేజ్ అండి, ఎవరేజ్. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది అంటారు? నేనైతే చంద్రబాబు నాయుడు అవ్వాలని కోరుకుంటున్నానండి. కోరుకుంటున్నారు, ఎందుకని సార్? మేబీ స్టేట్ ఇంకా డెవలప్ అవ్వాలి కదా ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే. ఓకే, సో విజనరీ లీడర్ ఉండాలేమో అన్నది నా ఉద్దేశం. మరి ఇక్కడ రూరల్ ఎవరు వస్తారు? 19 గారా, కన్నబాబు గారు? 99% అయితే 19 గారు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి ఎక్కువ. ఓకే, నా పేరు దేవవారి పేరు వెంకట సత్యనండి. చెప్పండి, ఈసారి సీఎం ఎవరైతే బాగుంటుంది? ముందర చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు చూసామండి 15 సంవత్సరాలు. తర్వాత మొన్నసారి జగన్ కేసామండి. ఈసారి పవన్ కళ్యాణ్ చూద్దామండి. పవన్ కళ్యాణ్ వస్తారా? ఓకే, మరి 19 గారు వస్తారంటారు ఈసారి? గ్యారంటీగా నెగ్గుతారండి. గ్యారంటీగా. ఓకే, అంటే జగన్ పరిపాలన ఎలా ఉందండి 5 years? పరిపాలన అంటే ఓన్లీ జగన్ గారి పరిపాలన తెల్లారితో పెన్షన్ వచ్చి మార్గం ఒకటే బాగుందండి. ఉన్నాయండి బుస్సేయండి. అన్ని బుస్సేనా? ఓకే, చెప్పండి, ఈసారి కాకినాడ రూరల్ ఎవరు వస్తారు? కన్నబాబు గారా, 19 గారా? 19 ఎలా ఉంటుంది గెలిపి సారి ఫైట్? ఎలా ఉంటది పోటీ? ఈజీగా ఉంటుందా? 19 గారికి టఫ్ ఉంటుందా? ఈజీగానే ఉంటదండి. అంతా జనసేన కదా, జగన్ వచ్చి ఏం చేయలేదు, ఉన్న డబ్బులు తీసుకున్నాడు. ఫినాన్స్మెంట్ వచ్చి 16,000 అన్నది 8,000 వేసాడు. కానీ డబ్బులు మాకు లాస్ వచ్చింది. ఇంకా అమ్మఒడి అంటే అమ్మఒడి సగం సగం వేస్తున్నాడు, ఏం యూజ్ అవుతలేదు. అది యూజ్ అవ్వట్లేదు. ఓకే, మరి ఈసారి ముఖ్యమంత్రి ఎవరు అవుతారు? తెలుగుదేశం. ఓకే, థ్యాంక్ యూ. ఈసారి ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుందంటారు? ఈసారి అయితే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వస్తే బాగుంటుందండి. ఎలా ఉంది జగన్ గారి పరిపాలన 5 years? బాగుందండి. సంక్షేమ పథకాలు అభివృద్ధికి ప్రజలకి కావాల్సినవి ఏవైతే నిత్యావసర వస్తువులు వస్తున్నాయో వాటి గురించి కొద్దిగా ఆయన తీసుకుంటున్నారండి. అంటే ప్రస్తుతం ఫస్ట్లో గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత కరోనా టైంలో కొద్దిగా ప్రతికూల పరిస్థితులు ఏర్పడటం వల్ల కొద్దిగా తగ్గింది కానండి, ఇప్పుడైతే బాగున్నాయి. ఓకే, మరి ఇక్కడ కన్నబాబు గారు పొడి చేస్తున్నారు వైసీపీ నుంచి, జనసేన నుంచి ఏమో 19 గారు. ఎలా ఉండదండి ఫైట్ సార్ ఇక్కడ?
ఫైట్ అయితే వైఎస్ఆర్సీపీఏ వస్తుందండి. ఈజీగా ఉంటుందంటారా? ఈజీగానే ఉంటుందండి. ఈజీగా అంటే ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలే కదండి, అభివృద్ధి కార్యక్రమాలు చూసి ప్రజలు ఓటేస్తారు ఎప్పుడు కూడా. ఓకే. వ్యక్తి కన్నా ప్రభుత్వం చేసే అభివృద్ధి పనులే ముఖ్యమండి మాకు. ఓకే, థ్యాంక్ యూ సార్. సుబ్రహ్మణ్యం, పుల్ల సుబ్రహ్మణ్యం. చెప్పండి సార్, ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది? ముఖ్యమంత్రి అయితే మన పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుంది జనాలు అనుకుంటున్నారు. పరిపాలన కూడా బాగుంటున్నారు కదా. ఇంకా ఒక అవకాశం ఉన్నది ఎలా ఉందంటే చాలా దారుణంగా ఉంది మాట చెప్పాలంటే. రూరల్ ఎలా ఉంటుంది సార్? వేసింది అందరూ వేసాం, అందరూ వేస్తేనే ఆయన నెగ్గాడు. ఆయన నెగ్గిన ఫలితం నిలబెట్టుకోలేబడి అంతే. ఓకే, ఎలా ఉంటది ఇక్కడ? పంతనానికి అయితే ఏసీటీసీ బాగుంటుంది. ఈజీ గెలుస్తారా టఫ్ ఫైట్ ఉంటుంది ఇక్కడ? రూరల్ లో ఈజీగా గెలుస్తారా టఫ్ ఫైట్ ఉంటుందా? గ్యారంటీ గెలుస్తారా? శ్రీరామచంద్రమూర్తి అండి. చెప్పండి, ఈసారి ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది? చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో పవన్ కళ్యాణ్ ఉంటే బాగుంటది. ఓకే. మరి ఇక్కడ రూరల్ ఈసారి ఎలా ఉంటుంది? గెలుపు ఈజీగా ఉంటుందా టఫ్ ఉంటుందా? ఈజీ అండి. ఈజీనా? టఫ్ లేదు. ఓకే, థ్యాంక్ యూ అండి. ఎక్కడ సార్ రూరల్ అండి ఇది? చెప్పండి సార్, ఈసారి రూరల్ ఎవరు వచ్చే అవకాశం ఉంటున్నారు? కన్నబాబు గారా లేదా పంతం నానాజీ గారా? కన్నబాబు గారు వస్తారు. కన్నబాబు గారు వస్తారు. జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి 5 years? బాగుందండి. బాగుంది. మళ్ళీ సీఎం అవుతారంటారు ఆయన? అవుతారు. ఓకే, థ్యాంక్ యూ అండి. ఈసారి ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుందంటారు ఆంధ్రప్రదేశ్? మంచి నాయకుడు కావాలి. మంచి నాయకుడు. ప్రజెంట్ ఎలా చేస్తున్నారు జగన్ గారు అన్ని? బాగానే చేస్తున్నారు. మళ్ళీ వస్తారంటారు ఆయన? ప్రజలు ఇష్టం అండి, మనం చెప్పగలం. వస్తారంటే ఎక్కడ మేడం, మీరు రూరలేనా ఇది? మరి ఈసారి ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? నాకైతే జగనే కావాలండి. జగనే కావాలి. ఏమి వచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? వచ్చినప్పుడు జగనే కావాలండి. ఏ వచ్చినప్పుడు జగనే కావాలి. ఆయనే కావాలి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే సార్. చెప్పండి సార్, ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుందండి. ఎందుకంటారు? ఎందుకంటే యువతకి ఉద్యోగాలు లేవండి. డబ్బులు ఇస్తున్నాడు, అప్పులు చేసేసాడు. అప్పులు చేసేసి ఏదో రూపాయి ఇస్తున్నాడు, 2 రూపాయలు తీసుకుంటున్నాడు. అందుకని చంద్రబాబు నాయుడు ఈ రోజు విదేశాల్లో కూడా ఆడు అరెస్ట్ అయినప్పుడు కూడా రోడ్ల మీదకి వచ్చారంటే కారణం చంద్రబాబు వల్లే వచ్చారండి. ఆడి వల్ల ఉన్న గుడ్ విల్ వల్లే అండి. అంతేగాని మళ్ళీసారి ఈ జగన్ వస్తే మాత్రం ఆంధ్రప్రదేశ్ ఎందుకు పనికిరాదండి. ఓకే, మరి ఇక్కడ ఈసారి రూరల్ నుంచి వైసీపీ నుంచి కన్నబాబు గారు పోటీ చేస్తున్నారు. కన్నబాబు నెగ్గడండి. జేఎస్పీ నుంచి పంత నానాజీ గారా? పంత నానాజీ నెగ్గుతాడండి. ఎలా ఉంటుంది ఫైట్? ఈజీగా ఉంటుందా టఫ్ ఉంటుందా? ఎలా ఈజీగానే ఉంటుందండి, టఫ్గా ఉంటుంది. తెలుగుదేశం వస్తుందండి. తెలుగుదేశం వస్తుంది. ఓకే, చూస్తున్నామండి. ఈసారి ఆంధ్రప్రదేశ్ లో సీఎం ఎవరైతే బాగుంటుందంటారు? జగన్. జగన్ గారు. ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? బాగా నచ్చింది. అంటే అన్ని మేము బాగుపడ్డాం. ఓకే, ఆయన మా ఇంట్లో పథకాలు కూడా ఆయన వల్ల కొంచెం మాకు సమకూరిని మొత్తం, దానివల్ల మేము బాగుపడ్డాం. మరి ఈసారి రూరల్ లో వైసీపీ నుంచి కన్నబాబు గారు కానీ ఆయన రావాలని కోరుకుంటున్నాం. కంపల్సరీ. ఎలా ఉంటుంది ఫైట్ ఈసారి? ఈజీ ఫైట్ అయితే కంపల్సరీ ఉంటది, కానీ ఆయన రావాలని కోరుకుంటున్నాం. కంపల్సరీ. థ్యాంక్ యూ అండి. ఫైట్ అయితే దెబ్బగా ఉంటది, అదే కంపల్సరీ ఆయన రావాలి మాకు. ఆయనతో కొంచెం మాకు పరిపాలన బాగుంటుంది మాకు. ఓకే, థ్యాంక్ యూ అండి. సార్ ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? ఎవరైతే పొద్దున్నే ఎలాంటి టిఫిన్ తినకుండా పనికి వెళ్తారో వారికి హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయంట. తెలుగుదేశం వస్తే బాగుంది. ఏమండి? తెలుగుదేశం వస్తే బాగుంది అంటున్నారు అందరూ. అందరూ అంటున్నారా? ఎందుకంటే ఇక్కడ మాట్లాడుకోవడం అలా అంటున్నారు. ఓకే, మరి ఇక్కడ పంత నానాజీ గారు వస్తారంటారా లేకపోతే కన్నబాబు గారు వస్తారంటారు? ఇక్కడ ఈసారి నానాజీ గారిని చూద్దాం అంటున్నారు అందరూ. నానాజీ గారిని చూస్తాం. ఓకే, జగన్ గారి పరిపాలన ఎలా అనిపించింది సార్ మీకు? బాగుంది. ఆయన వల్ల మనకి ఓకే, చెప్పండి ఈసారి ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది అంటారు? ఎవరు వచ్చినా పర్లేదండి. ఎవరు వచ్చినా పర్లేదండి, మనకి ఏదో దారి చేసి వెళ్ళి. ఎలా ఉంది జగన్ గారి పరిపాలన 5 years? ఏం చెప్తామండి, చెప్పలేమంటారా? చెప్పలేండి. మీది ఈసారి ఏపీలో ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది అంటారు? ఏది బాగుంటుంది చెప్పండి ఒకసారి. ఏమండి? ఏది బాగుంటుంది చెప్పండి మీరు. ప్రస్తుతానికైతే తెలుగుదేశం వస్తే బాగుంటుంది. తెలుగుదేశం వస్తే బాగుంటుంది. మీది రూరల్ సార్ ఇక్కడ? మరి ఇక్కడ జనసేనకి ఇచ్చారు కదా పంతం నానాజీ గారికి, వస్తారంటారు ఆయన? రావాలి అంటారంటే వేస్తారు. రావాలి, పొత్తులో భాగంగా ఉంటది కదా. ఓకే, అంటే ఈజీగా ఉంటుంది అంటారా గెలుపు? టఫ్ ఉంటుందా ఫైట్ అంటారు ఇక్కడ? ఈజీగా ఉంటుంది అంటారు. ఓకే, ఈజీ. ఓకే, థ్యాంక్ యూ సార్. రైట్. నేను సార్ ఏం పేరు? మీ పేరు? శ్రీనివాస్ అండి.
చెప్పండి ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఎవరు వస్తే బాగుంటున్నారు? ఎవరు వస్తారండి? ఎవరో వస్తారండి. ఎవరికి వస్తారంటారా? ఎలా ఉంది ఈసారి ఇక్కడ కాకినాడ రూరల్? పంతం నానాజీ గారా కన్నబాబు గారా? కన్నబాబు గారండి. కన్నబాబు గారేనా? ఎలా ఉంది జగన్ గారి పరిపాలన ఈ 5 years? బాగానే ఉందండి. బాగానే ఉంది. మళ్ళీ సీఎం అవుతారంటారా? అవుతారండి. అవుతారు. మాకైతే జగన్ అండి. జగన్ గారు. ఓకే. ఇక్కడ ఎక్కడైనా జగనే మనకు కావాలి. కన్నబాబు గారు వస్తారా పంత నానాజీ గారు వస్తారా? కన్నబాబే. కన్నబాబు. ఓకే. ప్రియర్ మీ పేరు? చెప్పండి ఎలా ఉంటుంది సారి కాకినాడ రూరల్? టీడీపీ వచ్చేద్దండి. టీడీపీ వచ్చేద్దా? పంత నానాజీ గారు. అంత నాన్న గ్యారంటీ. అంటే ఈజీ ఉంటుందా ఫైట్ టఫ్ ఉంటుందా? ఈజీ సింపులే. సింపులేనా? ఎందుకని? ఎందుకంటే చూసారు కదండి, ప్రభుత్వం చూసారు కదా అందరూ ఎంత బాధపడుతున్నారో. బాధపడుతున్నారు చాలా మంది బాధపడతాం ఏంటి ఎవరు చెప్పుకోవట్లేదు అంతండి. ఏ విధంగా అంటారు బాధపడి? ఏ విధంగా ఏమంటే ఏముందండి, అన్ని పెంచారు రేట్లు వేయని అంటే అందరూ చాలా మంది ఇబ్బంది పడతారు. ఎవరికి ఏమీ లేదు, మీకు తెలంగాణ ఉందా? ఓకే. ఈసారి మాత్రం టీడీపీ మాత్రం గ్యారంటీ, పక్కా గ్యారంటీ. థ్యాంక్ యూ అండి. చెప్పండి ఈసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది? అదే ఇప్పుడు పరిపాలన బట్టి అయితే జగన్ బాగానే చేయడు కదా. బాగానే చేశారు. వస్తారంట మళ్ళీ కుర్రోళ్ళు చదువు అంటే చెప్పలేమండి, దాని గురించి చెప్పలేమంటారా? ఇక్కడ మరి ఎలా ఉంది రూరల్ లో? కన్నబాబు గారు ఏమో వైసీపీ నుంచి, జనసేన నుంచి ఏమో పంతం నానాజీ గారు. పంతం నానాజీ గారు చెప్పొచ్చు అంట. పంతం నానాజీ గారు అదే పంతం నానాజీ గారు కొన్ని పనులు చేయించారు కదా కాకినాడలోనే. ఏం అసలు చెప్పండి, మొక్కలు చెప్తా. నా పేరు రమణ అండి. ఏం పేరండి? రమణ అండి. రమణ గారు చెప్పండి ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకని? మొత్తం అంతా రోడ్డు బాల్ అయిపోయాను. రోడ్డు బాల్ అయిపోయారా? ఏ విధంగా? ఏ విధంగా అంటారు? అన్నిట్లుగా. మరి ఇక్కడ కాకినాడ రూరల్ లో కూటమి అభ్యర్థి కింద జనసేన అభ్యర్థికి ఇచ్చారు కదా పంత నానాజీ గారు. వస్తారా కన్నబాబు గారు వస్తారా? ఏమో తెలియదు. తెలీదా? ఎలా ఉంటది ఫైట్? ఈజీగా ఉంటుందా టఫ్ ఉంటుందా? తెలీదా? చెప్పండి ఈసారి ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటదంటే ఏం చెప్తాం బాబు, పరిపాలన అన్ని రోడ్లు గేడ్లు అన్ని బాగా పరిపాలన పాడైపోయాయా? ఈ రోడ్లు ఒక మెయిన్ రోడ్ ఒకటే కొంచెం శుభ్రంగా ఉంటుంది. ఎక్కడ సైడ్ రోడ్లు వెళ్ళినా రోడ్లన్నీ పాడైపోయినాయి. అయ్యా పరిపాలన మారితే మంచిదని మేము అందరూ అనుకుంటున్నారు. జగన్ అయితేనే బాగుంటుంది. జగన్ అయితే బాగుంటుంది. ఏం నచ్చింది ఆయన పరిపాలన బాగా మీకు? మాకు నచ్చినాయి అండి. అది దానికే ఉంది చెప్పండి. ఓకే. మరి మేడం ఈసారి ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుందంటారు? ఎవరైతే బాగుంటుందంటే అయితే నేను అయితే జగన్ గారు రావాలని కోరుకుంటున్నాను. జగన్ గారు రావాలని కోరుకుంటున్నారు. ఏం నచ్చింది మేడం ఆయన పరిపాలన బాగా మీకు? మాకైతే ఇల్లు లేదు మేడం, నాకు ఇల్లు ఇచ్చింది. ఓకే. అమ్మఒడి వేసింది. ఓకే. నాకైతే చిన్న పెళ్ళైన మాకు ఇల్లే లేదండి. మరి నాకు ఇల్లు వచ్చింది, ఇల్లు కట్టుకుంటున్నాం ఆయన దయ వల్ల. ఓకే. పేరు? నవీన్ అండి. చెప్పండి ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? జగన్ వస్తే బాగుంటది. జగన్ గారు వస్తే బాగుంటది. ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు? ఏదైనా జగన్ వస్తే బాగుంటదండి. జగన్ వస్తే బాగుంటుంది. మరి ఇక్కడ జగన్ వస్తే బాగుంటది. కాకినాడ రూరల్ సార్? అవును. ఇక్కడ కన్నబాబు గారు నానాజీ గారా? కన్నబాబు గారు గెలుస్తారు. ఈజీగా టఫ్ ఫైట్ ఉంటుందా? అంటే ఈజీగా గెలుస్తారు, కొంచెం టఫ్ ఉంటది పవన్ కళ్యాణ్ కాబట్టి పర్లేదు. కన్నబాబు గారు గెలుస్తారు. పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుందండి. పవన్ కళ్యాణ్ ఎందుకని? పవన్ కళ్యాణ్ పార్టీ అండి. మేము పవన్ కళ్యాణ్ పార్టీనా? ఓకే. జగన్ గారి పరిపాలన ఉంది 5 years? పర్లేదు, బాగుంది. మళ్ళీ వస్తారంటారా? జనాల బట్టి అండి. జనాల బట్టి ఉంటుందండి. జనాల బట్టి. ఓకే. మరి ఇక్కడ పంత నానాజీ గారు వస్తారా కన్నబాబు గారు వస్తారా? రెండే చెప్పండి. ఎవరు ఎడ్జ్ ఉంటది? ఎడ్జ్ అంటే నానాజీ గారు. ఏపీలో ముఖ్యమంత్రి అయితే డెవలప్మెంట్ కావాలంటే చంద్రబాబు గారు ఉండాలండి. ఓకే. మరి జగన్ గారు ఉండాలి. ఏమంటే జగన్ గారు ఉండాలి? జగన్ గారు ఉంటే అందరికి 15,000 ఇస్తారండి. ఓకే. జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుని మందు ఆడుతుందండి. ఓకే. మరి ఈసారి రూరల్లో జనసేన నుంచి ఏమో పంతం నానాజీ గారు పోటీ చేస్తున్నారు, వైసీపీ నుంచి కన్నబాబు గారు పోటీ చేస్తున్నారు. ఎవరు గెలిచే అవకాశం ఉన్నాయంటారు? మారుతుందని అనుకుంటున్నారండి జనం. ఓకే. మార్పు కావాలన్నారా? మార్పు కోరుకుంటున్నారండి. మారాలని అనుకుంటున్నారండి. ఓకే. ప్రసాద్ గారు చెప్పండి ఈసారి కాకినాడ రూరల్ ఎవరు వస్తారు? పంతం నానాజీ గారా కన్నబాబు గారా?
అటు ఇటుగా ఉందంటే కొన్ని నానాజీ గారు రావచ్చేమో అనుకుంటున్నాం అండి. అనుకుంటున్నారు. జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి 5 years లో? బాగుంది కానీ రాష్ట్రం డెవలప్మెంట్ లేదండి. మేము డెవలప్మెంట్ చేస్తే కొంచెం చదువుకున్న వాళ్ళు ఉద్యోగాలు వస్తే బాగుంది. ఓకే. ఆ రాజధాని లేదు, ఏమీ లేదు. అంటే 2,30,000 సచివాలయ ఉద్యోగాలు ఇచ్చారని చెప్తున్నారు జగన్ గారు. అయ్యా అనవసరం కదండి. అనవసరం ఉంటుందా? అయ్యే సాఫ్ట్వేర్ జాబ్ ఉండరా? చదువుకున్న జాబ్ వస్తాయి, కొంచెం రాష్ట్రం డెవలప్ చేస్తాయి, కొంచెం అప్పులు తీర్చినట్టు చేస్తే బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ అండి. చెప్పండి సార్, ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ఎవరైతే ఉంది పబ్లిక్ టాక్ అందరికీ తెలిసిందే కదా. మీరు చెప్తే బాగుంటది కదా. నేను చెప్పింది ఏముందండి, చూస్తున్నారు చాలా మంది, మరి ఎవరు వస్తారండి? ఏముంది ఈసారి ఎవరి కావాలి పనుల్లో పోలేస్తాం, నీళ్ళు పోతారు అనుకోండి, ఏం చేయలేం కదా. నిజాయితీగా వెళ్తే మరి ఎవరితో బాగుంటుందో చూడాలి. అది చెప్పండి, ఎవరితో చెప్తే మీదే బాగుంది. మరి ఇక్కడ ఈసారి పంతం నానాజీ గారు, కన్నబాబు గారు ఎవరు వచ్చే అవకాశం ఉందన్నారు? పంతం నానాజీ గారు చూస్తారండి ఒకసారి. మరి కన్నబాబు ఆల్రెడీ చూసారు, ఈసారి పంతం నానాజీ గారు చూడొచ్చు. ఓకే. కాకినాడ రూరల్ లో ఎవరు వస్తారంటారు? వైసీపీ వస్తుంది. వైసీపీ కన్నబాబు గారా? ఖచ్చితంగా వస్తుంది. ఖచ్చితంగా వస్తుంది కన్నబాబు గారు. ఖచ్చితంగా వస్తుంది. ఓకే, అంటే ఇక్కడ జనసేన నుంచి పంతం నానాజీ గారు పోటీ చేస్తున్నారు. జనసేన నుంచి ఏం పని అవదండి. ఏం పని అవుతుంటారు? ఓకే, మరి సీఎం ఎవరైతే ఉన్నారు? సీఎం జగన్. ఎన్ని సీట్లు వస్తాయంటారు సరే? 110 సీట్లు ఖచ్చితంగా వస్తారు. చెప్పండి సార్. అదే మార్పు చూస్తే బాగుంటుందండి. మార్పు చూస్తే బాగుంటుంది. మరి ఈసారి రూరల్ లో పంతం నానాజీ గారు పోటీ చేస్తున్నారు జనసేన నుంచి, అటు నుంచి ఏమో కన్నబాబు గారు. అవునండి, అవునండి. ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? పంతం నానాజీ గారికి బాగుందండి. మరి బాగుందంటారు. అంటే ఈజీ గెలుస్తారంటే టఫ్ ఉంటుందంటారా? అంత టఫ్ ఉండదు అనుకోండి, 10,000 మెజార్టీ రావచ్చండి. ఓకే. అంటే జగన్ గారి పరిపాలన ఎలా ఉందంటారు ఈ 5 years? పర్వాలేదు, మరి పథకాలు గట్రా బాగానే ఇచ్చారు కానీ మరి రాబడి కూడా చూసుకోవాలి కదండి. ఓకే. రాజధాని గురించి మీరు ఏమంటారు? 3 అయితే బెటర్, 1 అయితే బెటర్ అంటారు? 1 అయితే బెటర్ అండి. ఓకే. కాకపోతే మరి మన చంద్రబాబు నాయుడు గారు అటుపక్క అన్ని కొనేసారు కదని చెప్పి అదేదో పడకూడదామని చేసే ప్రయోగం చేశారు కానీ మరి పని అవ్వలేదు. ఓకే. ఓకే, థ్యాంక్ యూ అండి. వచ్చినారండి. చెప్పండి, ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎవరు వస్తే బాగుంటది? జగనే వస్తారు. జగనే వస్తారు. ఎందుకని? ఎందుకంటే ఆయన చేసిన పరిపాలన బట్టండి. ఓకే. మరి ఇక్కడ రూరల్ లో రూరల్ లో అన్నది ముఖ్యం కాదండి. ఇప్పుడు జగన్ ఉన్నంత కాలం జగనే వస్తాడు. అంటే అభ్యర్థి ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? పవన్ కళ్యాణ్ గారు అయితే బాగుంటది. పవన్ కళ్యాణ్ గారు. మరి ఇక్కడ కాకినాడ రూరల్ లో పంతం నానాజీ గారికి ఇచ్చారు కదా. పంతం నానాజీ గారు అయితే 1 side గా గెలుస్తారు. 1 side గా గెలుస్తారంటారా? 1 side గా గెలుస్తారు. ఓకే, ఎందుకంటారు? ఎందుకనంటే ఆయన మేనిఫెస్టోలో ఇస్తారన్న హామీలు అయితే కొన్ని తీసుకున్నప్పుడు కేంద్ర మెడల్ గురించి స్పెషల్ స్టేటస్ తీసుకొస్తానన్నారు, అది తీసుకురాలేదు. మద్యపానం నిషేధం చేసిన తర్వాతే మేము ఓట్లకి వెళ్తానని చెప్పాడు. మద్యం మీద డబుల్ ఇన్కమ్ సంపాదించారు. ఇంకా వాళ్ళు ఎలా గెలుస్తారు అప్పుడు? సో ఈసారి అయితే కూటమి గెలుస్తుంది అంటారు? కూటమి గెలుస్తుంది పక్క. ఓకే, థ్యాంక్ యూ అండి. జనసేన అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. మీ పేరు చెప్పండి. ఈసారి కాకినాడ రూరల్ ఎవరు వస్తారు? పంతం నానాజీ గారా, కన్నబాబు గారా? పంతం నానాజీ గారు. పంతం నానాజీ గారు. ఎందుకని? అంటే పంతం నానాజీ గారు ఒకసారి చూడాలి కదా, మరి జనసేన బట్టి ఎలా చేస్తానది. ఓకే. అంటే ఈసారి ఎలా ఉంటుంది? ఈజీ గెలుస్తారా, టఫ్ అయి ఉంటుంది అంటారా? ఈజీ గెలుస్తారు. ఈజీ గెలుస్తారు. ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుందంటారు? జగన్ అయితే బాగుంటుంది మా అభిప్రాయం. ఏ అభిప్రాయం? ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? నచ్చుతామండి. ఎవరు వచ్చినప్పుడు చేసేదే ఉందండి, ఎవరు వచ్చినా చేసేదే లేదు. జగనేనండి. జగనేనా? జగన్ బాబే. ఏం నచ్చిందమ్మా ఆయన పరిపాలన మీకు బాగా? వచ్చిందండి, 45 సంవత్సరాల తోపులు వచ్చిందండి. ఓకే. మీ ఎమ్మెల్యే ఎవరమ్మా? మా ఎమ్మెల్యే ఎవరమ్మా? జగన్ ఆనూరు కొత్తూరండి. కొత్తూరా? ఆనూరు కొత్తూరండి. ఓకే. చెప్పండి, మీ పేరు? మా పేరు దొరకండి. చెప్పండి, సార్ ఎవరు వస్తే బాగుంటుంది ముఖ్యమంత్రి? జగన్ వస్తే బాగుంటుంది. జగన్ వస్తే బాగుంటుంది. ఎందుకనమ్మా? ఎందుకనండి అన్ని వేస్తున్నారు, అది బాధే. సేమ్ రైస్ డబ్బులు వేస్తాడండి, రైస్ పర్సన్ 2 మార్పి అవన్నీ వేసాడండి మాకు. అందుకని అంటున్నానండి. థ్యాంక్ యూ. సార్ మీ పేరు? చెప్పండి, ఈసారి ఎవరు వస్తే బాగుంటది? జగన్ గారే రావాలండి. ఎక్కడ మీది ఏరియా? ఎక్కడ? మా జీరాగంపేట. 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 ఓకే. పెద్దపురం వస్తుందా? పెద్దపురం మండలం అవుతుంది. మరి కాకినాడ మారిపోయింది కదండి. మళ్ళీ కాకినాడ వచ్చింది మీది? కాకినాడ వస్తుంది. ఇప్పుడు ఎమ్మెల్యే ఎవరు మీది? మాకు దొరబాబు గారు వస్తారు. దొరబాబు గారు అండి, తగులు దొరబాబు. అదే పెద్దపురం. ఓకే. గుడిగారు మీ పేరు? నా పేరు రమణ సార్. ఇది ఏ నియోజకవర్గం ఇది? మాది విశాఖపట్నం జిల్లా రాయకత్తి మండలం మధ్యవరం గ్రామం. ఈసారి ఎవరు వస్తే బాగుంటుంటారు? ఎవరంటే తెలుగుదేశమే బాగుంటదండి, చంద్రబాబు గారు. ఓకే. ఎందుకని?
ఎందుకనంటే ఇప్పుడు క్యాస్ట్ లో మేధరోళ్ళని ఎక్కువ అనుమానం అంటున్నారు కదా, అందువల్ల ఏంటంటే ఇప్పుడు మాలా మాతి ఖాళీ కూడా బాగుంది అని అంటున్నారండి బయట. ఏంటంటే తెలుగుదేశం వస్తుంది కేవలం అదే అండి, అది మేధరోళ్ళ మాటలు అనుకుంటుంటే అది బాగుంటది అది నేను అంటున్నానండి. ఎందుకు చెప్పండి, ఈసారి ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? నారా చంద్రబాబు అండి. నారా చంద్రబాబు నాయుడు. ఎందుకని? అందుకనే ఎక్కువగా మొత్తం నాన్ చేసి పడే జనాలు వ్యాపారం వాళ్ళకి హ్యాండిక్యాప్ వాళ్ళకి బళ్ళు కానీ ఏమి వీరేనండి. బళ్ళు జిల్లాకి వచ్చే బళ్ళు హ్యాండిక్యాప్ 3,000 పెంచి మాకు 3,000 ఇస్తారు ఫినిష్. హ్యాండిక్యాప్ 4,000 రూపాయలు. మా కర్రలు కానీ కర్రలు బస్సు ప్యాసేజ్ ఉన్న ప్యాసేజ్ మేము అక్కడికే పడేయమని బస్సు కొట్టండి. మరి ఈసారి ఎమ్మెల్యే ఎవరు వస్తారు ఇక్కడ? ఎక్కడుంటారు మీరు? అంటే రూరల్నా? ఎమ్మెల్యే ఎవరు? కన్నబాబు గారా? ఓకే, చెప్పండి ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఎవరు వస్తే బాగుంటున్నారు? సరే అండి, జగన్ వస్తే బాగుంటుందండి. జగన్ వస్తే బాగుంటుంది. ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? ఆయన పరిపాలన అమ్మఒడి 40 సంవత్సరాలకి ఇప్పుడు మా సేనికి గట్రా 18,000 రూపాయలు వేయడం జరిగింది. ఓకే, మరి ఈసారి రూరల్ నుంచి కన్నబాబు గారు పోటీ చేస్తున్నారు కదా, అటేమో జనసేన నుంచి ఏమో పంతం నానాజీ గారు. ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? కన్నబాబు గారు. ఈజీ గెలుస్తారా టఫ్ ఉంటుంది అంటారా? గెలుస్తారండి. ఈజీ గెలుస్తారు. ఓకే, ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది అంటారు? చంద్రబాబు అవుతాడు, పవన్ కళ్యాణ్ సుప్పటి వల్ల. ఓకే, ఇక్కడ రూరల్ ఎవరు వస్తారంటారు? పంతం నానాజీ గారా కన్నబాబు గారా? పక్కా పంతం నానాజీ. పక్కా. ఓకే, ఎక్కువ అదే చెప్తారు కూడా ఇక్కడ. ఇక్కడ అదే. ఓకే, థ్యాంక్ యూ సార్. ఏమనుకుంటున్నారు సార్ ఈసారి కాకినాడ రూరల్ జనాలు? వైఎస్ఆర్ఏనా? ఎలా ఉంటుంది సార్ ఫైట్ ఇక్కడ? కన్నబాబు గారు అండ్ టఫ్గా ఉంటది. ఓకే, మీ పేరు? చెప్పండి, ఈసారి కాకినాడ రూరల్ ఎవరు వస్తారంటారు? ఐడియా లేదా? సీఎం ఎవరైతే బాగుంటుంటారు? చెప్పలేమంటారా? ఓకే, చెప్పండి మీ పేరు? అశోక్. చెప్పండి సార్ ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? చెప్పండి సార్, పర్వాలేదు. చెప్పండి. తెలుసు సార్. ఏమండి? ఎవరైనా ఓకే తెలియదు అన్న. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది 5 years? అలా ఉందండి, అలా ఉంది. అలాగే ఉందా? ఈ 5 years జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? పరిపాలన అయితే బాగలేదు సార్. బాగలేదు. ఓకే, మీరు రూరల్ సార్ మీది? రూరల్ అండి, ఇంద్రపాలెం అండి. రూరల్ కదా, కాకినాడ రూరల్. మరి కన్నబాబు గారు వస్తారంటారా, ఈయన పంత నానాజీ గారు వస్తారంటారా? తెలుసు సార్, జనసేన రావచ్చు అనుకున్నా సార్. రావచ్చు అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే సార్. చెప్పండి సార్ ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుందంటారు? ఏం చెప్తే మాకు చెప్తుంది. ఎలా ఉంది 5 years జగన్ గారి పరిపాలన? జగన్ పరిపాలన బాగలేదండి. బాగలేదు. ఓకే, మరి ఈసారి టీడీపీ జనసేన కూటమి ఉంది కదండి, ఏర్పాటు చేసే అవకాశం ఉందంటారు ప్రభుత్వం? అవుతాం ఉన్నాడు, మరి ఏం చేస్తున్నారు? అవుతుంది అనుకుంటున్నారు. మరి రూరల్ ఎవరు వస్తారు ఈసారి? నూనె వస్తాయండి, వస్తాయి కదండి. పంతం నానాజీ గారా కన్నబాబు గారా? పంతం నానాజీగా వస్తారండి. ఈజీగా వస్తారంటారు ఆయన? ఓకే, ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటుందంటారు? ఏపీలోనా జనసేన వస్తే బాగుంటది. జనసేన వస్తే బాగుంటుంది. ఓకే, మరి ఇక్కడ కాకినాడ రూరల్ ఎవరు వస్తారు? పంతం నానాజీ గారు. ఎలా ఉంటుంది? ఈజీ గెలుస్తారా టఫ్ ఉంటుందా? పర్ఫెక్టా? తేడా ఉండదు. ఓకే, చెప్పండి, బిజీగా ఉంటుంది. నా పేరు సత్యానందం అండి. చెప్పండి సార్ ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం బాగుంటుందంటారు? ఏ ప్రభుత్వం అతను జగన్ ప్రభుత్వం పోవాలండి. ఎందుకంటారు? ఎందుకనంటే అతను అభివృద్ధి లేదు, ఎవరికి మంచి లేదు. ఆ ఇసుకేమో చంద్రబాబు నాయుడు కన్నా ఈ బాగా చేసేస్తానన్నాడు, ఈ ఇంకా దారుణం చేశాడు. ఓ రోడ్ల పరిస్థితి బాగోలేదు, ఓ గ్రామ పంచాయతీ పరిస్థితి బాగోలేదు. ఎవరికి ఇప్పుడు ఏదో వర్గానికి కొంచెం మంచి జరగాలండి. ఎవడన్నా రాష్ట్రంలో ముఖ్యమంత్రి చేశాడంటే కూలి పని కానీ అడ్డానికి దాకా కూడా ఎవరికి ఉపయోగం ఏమి లేదండి. అలాంటప్పుడు ఎలా కోరుకుంటామని రావాలని. ఓకే, మరి సార్ ఇక్కడ రూరల్ నుంచి పంత నానాజీ గారు పోటీ చేస్తున్నారు. గ్యారెంటీ అండి, 70,000 మెజార్టీ. 70,000 మెజార్టీ అండి. ఓకే సార్, ఏం పేరు సార్ మీ పేరు? చెప్పండి సార్ ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? పవన్ కళ్యాణ్ గారు. ఎందుకని సార్? మాకు ఇష్టం ఉంది. ఇష్టం అంటే జగన్ గారి పరిపాలన నచ్చగా? చండాలంగా ఉంటుందా? ఓకే,
ఏం నచ్చలేదు ఆయన పరిపాలనలో మీకు? ఏది నచ్చలేదు. ఏది నచ్చలేదు. ఓకే, ఈసారి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం కూటమి గురించే ఇంకా మేము ఇలాగా కూటమి ఏం చెప్తే అదే. ఓకే, అంటే ప్రభుత్వం ఏర్పాటు చేద్దంటారా కూటమి? పక్కా. ఎన్ని సీట్లు వస్తాయంటారు ఈసారి? సీట్లు ఎన్ని వచ్చినా పవన్ కళ్యాణ్ కోరిక నెరవేరుతుంది. ఇంద్రపాలెం అంటే ఆంధ్రప్రదేశ్ కదా? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చెప్పండి, మన ముఖ్యమంత్రి ఈసారి ఎవరు వస్తే బాగుంటది? పవన్ కళ్యాణ్ అన్న. పవన్ కళ్యాణ్ వస్తుంది. ఎందుకని అంటే మొదటిసారి కదా, మాకు ఒకసారి చూడాలని ఉంటది కదా. చూడాలని ఉండదు. ఓకే, వస్తారంటారు ఈసారి టీడీపీ కూటమి? వస్తారండి. ఇది కాకినాడ రూరల్? కాకినాడ. పంతం నానాజీ గారికి ఇచ్చారు కదా? అవునండి. నానాజీ గారు వస్తారా, కన్నబాబు గారు వస్తారా? నానాజీ గారు వస్తారు. నానాజీ గారు వస్తారు అండి. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంటారు? ఏం చెప్తామండి బాబు, వాళ్ళ జాతకం ఎంత ఉందో ఎవరికి ఎంత ఉందో మేము ఏం చెప్పగలం? చెప్పలేమంటారా? మరి ఈసారి టీడీపీ, జనసేన అన్ని కలిసినాయి కదా? అనుకోండి, కలిసి అయిపోద్ది అని కొంతమంది ధైర్యంగా ఉంది, కానీ కొంతమందికి ఈ మొండోడే వస్తాడని కొంతమందికి ఉంది. మరి అది ఏ రకంగా ఉంటుందని ఏం చెప్పలేదు. మీరేమనుకుంటున్నారు? మీరు చాలా మంది చూసి ఉంటారు, ఈ ఐడియాలో కూడా ఎలా ఉంది. ఓకే, మా టీవీ చూడండి, మీకు తెలుసు. మీరు చెప్పండి, ఇక్కడ పంత నానాజీ గారు పొడి చేస్తారు జనసేన నుంచి, వైసీపీ నుంచి కన్నబాబు గారు. మంచోడు అండి. ఎవరు? ఈయనండి నానాజీ గారా? నానాజీ గారు. ఓకే, చూడు ఆయన పలుకుబడి ఉంది. బాగా వాడుతున్నాం అని మేము అనుకుంటున్నాం. మరి ఓకే, చాలా బాగా చాలా మంది కూడా ఆయన మంచోడు, చిన్నోడిని పెద్దోడిని కూడా గౌరవిస్తాడు ఆయన. ఓకే, ఎవరు సార్? ఓకే, థ్యాంక్ యూ. ఈసారి ఎవరు వస్తే బాగుంటది ఏపీలో? ఈసారి అయితే జగన్ వస్తేనే బెస్ట్ అనుకుంటున్నాను. జగన్ వస్తే బెటర్. ఎందుకని అంటారు? అంటే పేద ప్రజలు అనేది అనేవారికి ఎక్కువ సంక్షేమ పథకాలు ఇవన్నీ ఇచ్చారు కదండి.